నేను జస్ట్ వెళ్ళాను, మెజర్మెంట్ వేసుకున్నాను, ఇచ్చేసాను, ఓకే, ఇంకా షూట్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. అది పిలిచి మరీ ఇవ్వడం కాకుండా నాకు దానికి పేమెంట్ కూడా ఇచ్చారు. క్యారెక్టర్ ఇవ్వడమే గొప్ప. ఒక అభిమానిగా నేను అభిమానించే మనిషితో మూవీ చేయడమే ఎక్కువ. మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఆర్టిస్ట్ లానే చూడాలి కదా. జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉంటారో నేను కూడా ఆ టైపే అనుకోండి. కానీ మాకు క్యారీ వ్యాన్ కూడా వచ్చి, ఒక క్యారీ వ్యాన్ లో 2 క్యాబిన్స్ ఉంటాయి కాబట్టి, ఒక క్యాబిన్ లో అక్క, ఇంకో క్యాబిన్ లో నేను, ఇంకొక అమ్మాయి శ్వేత అని చెప్పి మేమిద్దరం. విశ్వాంత్ గారికి ఒక క్యాబిన్, ఇంకో క్యారీ వ్యాన్, మహేష్ కి జబర్దస్త్ జిఎంఆర్ అని చెప్పి అబ్బాయికి ఒక క్యారీ వ్యాన్. పిలిచి క్యారెక్టర్ ఇచ్చిందే కాకుండా, నీకు పేమెంట్ ఇచ్చింది కాకుండా క్యారీ వ్యాన్స్ ఎవరు పెడతారు మీకు? ఇంకొకటి మొత్తం లక్ష్మి గారి చుట్టే ఉంటది మీ క్యారెక్టర్ కూడా మొత్తము. నేను, మహేష్, రంగస్థలం మహేష్, మేమిద్దరమే అక్కతో క్యారీ చేస్తాం అనమాట. డైలీ ఆఫ్టర్నూన్, ఇప్పుడు సెట్కి వచ్చాం మార్నింగ్, చెప్పండి మధ్యాహ్నం ఏం తెప్పించుకుందాం, ఏం తిందాం అంటే ఆఫ్టర్నూన్ మేము అడిగేస్తారు. మేము ఏం చెప్తాం అవే తెప్పిస్తారు. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వస్తుంది, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, అన్ని తెప్పిస్తారు. కానీ ఆవిడ మాత్రం తినేది మాత్రం కొంచెమే. అట్లా ఏం లేదు. అంటే రెగ్యులర్ ఉంటారు కదా తినేది, ఏ తింటారు అది. సో అలా నడిచింది. అండ్ సెట్ లో కూడా తెచ్చిన తర్వాత తను వడ్డిస్తేనే ఆమెకు తృప్తి అని విన్నాను. ఎందుకంటే అవును, ఆఫీస్ లో, అక్క వాళ్ళ ఆఫీస్ లో షూట్ జరుగుతా ఉన్నింది. అక్క రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ లోనే అందరికి లంచ్ అనమాట. విశ్వాంత్ హీరో గారు, మళ్ళా వచ్చి నేను, రంగస్థలం మహేష్, అక్క రూమ్ లోనే ఉన్నాం అనమాట. ఆ రూమ్ లో అయిపోయిన తర్వాత ఫుడ్ వచ్చిన తర్వాత, అంటే ఫుడ్ మనం ఆవిడ తినడం కంటే మేము తింటే ఆవిడకి ఫుల్ హ్యాపీ. అంటే కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు ఫుడ్ తింటా ఉంటే మనకు సంతోషంగా ఉంటది అని చెప్పి. సో మీరు ఎక్కడ ఫుడ్ వేస్ట్ చేస్తారో, మీరు తింటే కడుపు నిండా నాకు హ్యాపీ ఫీలింగ్ అని చెప్పి అక్క దగ్గరుండి ప్రతి ఒక్కరికి వడ్డిస్తారు. మళ్ళీ ఏదైనా ఐటమ్ మిస్ అయితే నాకు బాధ అనిపిస్తుంది. నేను చాలా, అంటే ఆమెకు అవసరం లేదు, అవసరం లేదు. ఎవరండి అంత పెద్ద యాక్టర్ కూర్చోబెట్టి, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చిన వాళ్ళకి కూడా ఎవరు వడ్డిస్తారు? అసలు పట్టించుకోరు అసలు ఎవరు కూడా. మంచు ఫ్యామిలీలో నాకు బాగా నచ్చింది ఏమంటే, ఇప్పుడు అంటే ఒకరిని అనడం కాదు, అనట్లేదు, తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు ఒక ఫ్యాన్స్, ఇప్పుడు 10 మంది ఫ్యాన్స్ వెళ్ళారు, లేదా 20 మంది ఫ్యాన్స్ వెళ్ళారు, ఒక యాక్టర్ వచ్చారు, చూశారు, సెల్ఫీలు దిగారు, వెళ్ళిపోతారు. కానీ మంచు ఫ్యామిలీ అలా కాదు. ఫ్యాన్స్ వస్తే వాళ్ళతో ఫొటోస్ దిగడమే కాకుండా మంచి చెడ్డ అడుగుతారు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చిన ఫ్యాన్స్కి వాళ్ళ దగ్గర ఉన్న మనిషిని దగ్గరుండి పంపించి, హోటల్కి పంపించి, ఫుడ్ తినిపించి ఇంటికి పంపిస్తారు జాగ్రత్త చెప్పి. జస్ట్ వచ్చారు, ఫోటోలు దిగారు, వెళ్ళారు అలా కాకుండా కడుపు నిండా ఫుడ్, మీరు ఏం తింటే అది మన చాయిస్. వచ్చిన వాళ్ళది ఎవరు చేస్తారు అట్లా? దానికి ఇంకా నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఎంతమంది ఇప్పుడు 50 మంది రానండి, హోటల్ పంపిస్తారు పలానా రెస్టారెంట్ అని చెప్పి. ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత కడుపు నిండా ఫుడ్ తినిపించి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా చేరండి ఇంటికి అని చెప్పి. మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు కదా, తల్లిదండ్రులు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, ఆ టైప్లో జాగ్రత్తగా. అది మనం దగ్గరుండి చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనం ఏదో మనకు వ్యూస్ వస్తాయి కదా, మనము డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ట్రోలింగ్ చేసి నోటికి ఏదో వచ్చేసి మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. నేను ట్రోల్స్ గురించి కూడా అక్క దగ్గర మాట్లాడినా. ఏమన్నారు మళ్ళీ? అక్క ఇట్లా ట్రోల్స్ వస్తున్నాయి కదా, నాకు నచ్చట్లేదు అక్క, నేను కొన్నిసార్లు రియాక్ట్ అయిపోదాం అనుకుంటున్నా. అంటే వదిలే బుజ్జి అవన్నీ, పోనీ మన పేరు చెప్పుకొని 4 రూపాయలు సంపాదించుకొని కడుపు తింటా అన్నారు కదా, మంచి కదా, పోనీలే అట్లా అయినా బతకని అంట. అంటే అది కూడా ఇదే కదా, అట్లా ఎవరు చెప్తారు? చెప్పరు కదా. మీరు చెప్తుంటే అసలు రియల్ గా నా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. అంటే నేను దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది. అయితే ఫ్యాన్స్ వచ్చినప్పుడు భోజనం చేపిస్తున్నారు కదా, మీరు లక్ష్మక్క ఇద్దరు కలిసినప్పుడు ఏ భోజనం తిన్నారు? మేము ఇద్దరం కలిసి ఫస్ట్ మీట్ నాన్ వెజ్. ఏంటిది? అక్క వాళ్ళ ఇంట్లో పప్పు ఉంటది. నాకు ఎప్పుడు పప్పు తిన్నా కూడా అది గుర్తొచ్చేస్తుంది. నెయ్యితో పోపేస్తారు అనుకుంటా, బా అది నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు పప్పే కావాలనిపిస్తుంది.
కానీ ఆడ బిర్యానీలు, చికెన్లు, మటన్లు ఇవే. ఇప్పుడు ప్రమోషన్స్ అప్పుడు కూడా నాన్ వెజ్ తిని 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 విసుగొచ్చేసింది నాకు. ఓకే. రోజు నాన్ వెజే. మార్నింగ్ రాగానే మెను దేంట్లో తెప్పించుకుందాం, దేంట్లో బాగుంటుంది, ఇదే ఆఫ్టర్నూన్కి కరెక్ట్గా రావాలి. ఓకే. కానీ మనుషుల్ని కేరింగ్ చాలా బాగా చేస్తారు అక్క. అండ్ ఈవెంట్ లో మంచు మనోజ్ అన్న అండ్ ఇద్దరు బాండింగ్ ఒకటేసారి అది ఒక రీల్ వైరల్ అయింది. నేను జస్ట్ ఊరికనే పెట్టిన రీల్స్ కూడా మిలియన్స్ లో పోయినాయి. అది బాండింగ్ అంటే బాండింగ్ అనేది కాదు, టక్కన అనగానే తను ఏడుస్తుంది చూడండి, ఎమోషనల్ అవుతారు అసలు. అది మరపురా, అది చూస్తే మనకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అది యాక్చువల్గా మన నోవోటల్లో అక్క రేజింగ్ చేశారనమాట, టీచ్ ఫర్ చేంజ్ ఫండ్స్ రేజ్ చేశారు. అప్పుడు 42 మెంబర్స్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళందరినీ ఒకే తన భుజాల మీద వేసుకొని మొత్తం ఒక ఈవెంట్ ఆర్గనైజర్ చేయడం అంటే చాలా కష్టం. అది బేసిక్గా మీకు కూడా తెలుసు, చాలా కష్టం. అది అంత సక్సెస్ అవుతున్నప్పుడు నాకంటూ ఎవరు నా వాళ్ళు పక్కన లేరే అని ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్లో కనిపించిన చందమామే మా మనోజ్ అన్న. పక్కని వెనక తిరిగే లోపల మనోజ్ అన్న ఇట్లా వచ్చి వెనక ఇలా అంటారు. స్టిల్ నేను అప్పుడు అక్కడే ఉన్నా, పక్కనే ఉన్నా. అలా అనగానే అక్క ఇలా తిరగగానే అది ఆనంద బాష్పాలు తట్టుకోలేక దానివల్ల అక్క ఎమోషనల్ అయ్యారు అక్కడ. ఆ రీల్ జస్ట్ అట్లా పెట్టంగానే మిలియన్స్ లో పోయింది. నేను తిప్పి తిప్పి పెట్టినా కూడా అది మిలియన్స్ లోనే పోతుంది. నేను దగ్గర ఒక 3 times 4 times లేదు, వేరే వాళ్ళు పోస్ట్ చేశారు. నేను దాంట్లోంచి తీసి నా దాంట్లో పోస్ట్ చేశాను. అంటే ఆ ఫీల్ బాగుంది, అంటే మళ్ళీ రీల్ ఏమైనా మిస్ అయిపోతుందేమో అని ఒక ఫీల్ తో నా దాంట్లో పెట్టా. అది మిలియన్లోకి పోయింది. మళ్ళా ఇంకోసారి పెట్టా, సేమ్ అది కూడా మిలియన్లోకి పోయింది. 3 times పెట్టినా కూడా అది మిలియన్స్ లోకే పోయింది. అక్కడ ఉంది. అంటే ఎమోషనల్ అంటే బేసిక్ గా వాళ్ళిద్దరికి బాండింగ్ బాగుంటది, అక్కకి మనోజ్ అన్నకి చాలా ఫ్రెండ్లీగా ఉంటది. మిరాయి సినిమాకి పోయినప్పుడు కూడా ఫస్ట్ షోకే, మార్నింగ్ షోకే నేను, మనోజ్ అన్న, లక్ష్మి అక్క, భూమా, మౌనిక వదిన, అమ్మ అందరం కలిసి అందరం వెళ్ళాం. మా సినిమాకి కూడా ఫస్ట్ షోకి మనోజ్ అన్న కూడా వచ్చారు, మౌనిక వదిన వచ్చారు, అమ్మ వచ్చారు, నివి పాప వచ్చారు. ప్రతి ఒక్కరు అందరం కలిసే చూసాం అనమాట. అంటే వాళ్ళ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. లక్ష్మక్క చెప్తారు కదా, మనోజ్ అన్నని నా ఫస్ట్ బేబీ అంటారు. ప్యాంపరింగ్ బాగా చేస్తారు మనోజ్ అన్నకి. సో వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.